హాయ్ అండి. పొద్దున్నే ఆయిల్లో తేలే బ్రేక్ఫాస్ట్ కాకుండా ఇలా పొట్టు పెసరపప్పు రాగి పిండితో హెల్తీగా ఇడ్లీలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా అయితే ఒక కప్పు పొట్టు పెసరపప్పు, ఒక కప్పు మినపప్పు, కొంచెం మెంతులు ఇలా 2-3 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ బౌల్ తీసుకొని నానబెట్టుకున్న పప్పును 2 గ్రీన్ చిల్లీస్, కొత్తిమీర గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కప్పు రాగి పిండి తీసుకొని సుమారు 20 నిమిషాల పాటు నానబెట్టుకొని నీళ్లు వంపేసి ఈ రాగి పిండిని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పిండి ఏదైతే ఉందో అందులో యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం బేకింగ్ సోడా, కొంచెం రుచికి సరిపడా సాల్ట్ బాగా బీట్ చేసుకోవాలండి. ఎంత బాగా బీట్ చేసుకుంటే ఇడ్లీలు అనేవి అంత సాఫ్ట్గా వస్తాయి. ఇప్పుడు ఇడ్లీ పాత్రలను తీసుకొని మన దగ్గర గీ ఉంటే గీ అప్లై చేసి అలాగే మనం కలుపుకున్న ఈ పిండిని అందులో ఫిల్ చేసుకుంటే 1 by 1 మన దగ్గర ఉన్న ఏవైనా వగీస్ ఉంటే కనుక యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర అయితే క్యారెట్ తురుము ఉంది కాబట్టి నేను యాడ్ చేస్తున్నాను. సో ఇలా 20 నిమిషాల పాటు స్టీమ్ పెట్టేస్తే ఎంతో హెల్తీగా ఉండే ఇడ్లీలు రెడీ అయిపోయినాయండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.